Hi students, Unit 5 Advanced Communication Principles. Today topic is serial communication, parallel communication and serial parallel protocols. SB. డేటా ట్రాన్స్మిషన్. డేటా ట్రాన్స్మిషన్ అనేది ఏంటి అంటే టూ టైప్స్, ప్యారలల్, సీరియల్. డేటాను ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి ట్రాన్స్మిట్ చేయాలి అంటే త్రూ ఏ ప్యారలల్ ఆర్ సీరియల్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకుని మనం డేటాని ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి ట్రాన్స్మిట్ చేయొచ్చు. మళ్ళీ సీరియల్లో టూ టైప్స్ ఉన్నాయి. ఏంటవి? సింక్రనస్, అసింక్రనస్. ఫస్ట్ మనం దేని గురించి నేర్చుకుందాము అంటే సీరియల్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకుందాం అన్నమాట. సీరియల్ కమ్యూనికేషన్. Serial communication involves a physical layer that carries one bit of data at a time. Serial communication అనేది involve a physical layer that carries one bit of data at a time అన్నమాట. అంటే సీరియల్ కమ్యూనికేషన్లో డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఓన్లీ ఒక బిట్ మాత్రమే అట్ ఏ టైం. ఆ టైంలో ఓన్లీ ఒక బిట్ మాత్రమే ట్రాన్స్మిట్ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ బిట్, తర్వాత నెక్స్ట్ బిట్, తర్వాత నెక్స్ట్ బిట్, అలా సీరియల్ కమ్యూనికేషన్లో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అంటే డేటా ఒక బిట్ని మాత్రం ఒక టైంలో పంపించగలం. ద డేటా బస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఏ సింగిల్ డేటా వైర్ అలాంగ్ విత్ కంట్రోల్ అండ్ పాసిబుల్ పవర్ వైర్స్. డేటా బస్ అనేది దేంతో కంపోజ్ అయి ఉంటుంది అంటే సింగిల్ డేటా వైర్, అలాగే దాంతోపాటు కంట్రోల్ అండ్ పాసిబుల్ పవర్ వైర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సీరియల్ బస్ కెపాసిటీ ఈజ్ హైయర్ దాన్ ద ప్యారలల్ బస్సెస్. సీరియల్ బస్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికన్నా? ప్యారలల్ బస్ కెపాసిటీ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే దీనికి లెస్ యావరేజ్ కెపాసిటెన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్ ద్వారా సెండర్ నుంచి రిసీవర్కి డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి అంటే డేటాని ఫస్ట్ ఏం పంపిస్తున్నాము అంటే 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. అంటే ఒక టైంలో ఎన్ని బిట్స్ని పంపించగలం? ఓన్లీ 1 బిట్, 0 పంపించేస్తాం. నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, అలా డేటాని సెండర్ నుంచి రిసీవర్కి పంపించుకోవచ్చు అనమాట త్రూ ఏ సీరియల్ కమ్యూనికేషన్ని యూజ్ చేసుకుంటాం. ఇన్ అడిషనల్, ఏ సీరియల్ బస్ క్యాపబుల్ ఈజ్ చీపర్ టు బిల్డ్ బికాస్ ఇట్ హ్యాస్ ఫ్యూయర్ వైర్స్. సీరియల్ బస్ అనేది చీపర్ అనమాట. ఎందువల్ల అంటే నెంబర్ ఆఫ్ వైర్స్ అనేవి ఎలా ఉంటాయి? చాలా తక్కువగా ఉంటాయి. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంటర్ఫేసింగ్ లాజిక్ అండ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ విల్ బి మోర్ కాంప్లెక్స్ అనమాట. సీరియల్ బస్ ప్రోటోకాల్స్ ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ఎక్స్ట్రా కంట్రోల్ సిగ్నల్స్ సచ్ యాజ్ రీడ్ అండ్ రైట్ సిగ్నల్స్. వెన్ డేటా ఈజ్ టు బి సెండ్ టు ద ఫస్ట్ ట్రాన్స్మిటెడ్ బిట్ ఈజ్ కాల్డ్ ఏ స్టార్ట్ బిట్. మనం ఎప్పుడైతే డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నామో ఆ ఫస్ట్ బిట్ని ఏమంటున్నాము అంటే స్టార్ట్ బిట్ అంటున్నాం. అలాగే ద స్టార్ట్ బిట్ ఈస్ దెన్ ఫాలోడ్ బై n బిట్స్ వేర్ n సైజ్ ఆఫ్ ది వర్డ్ అండ్ ఏ స్టాప్ బిట్. నెక్స్ట్ మనం n బిట్స్ని పంపిస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే స్టాప్ బిట్ అనమాట. స్టాప్ బిట్తో ఏమవుతుంది అంటే ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఫస్ట్ స్టార్ట్ బిట్ వెళ్తుంది, తర్వాత ఏదైతే మనం పంపించాలనుకుంటున్నామో ఆ డేటాను పంపిస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే స్టాప్ బిట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. డేటా బస్. I2C, transmitting and receiving the information between two or more than two devices require a communication path called a bus system. మనం మోర్ దాన్ టూ డివైస్ కన్నా మనం కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి మనం కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక పాత్ అనేది అవసరం. ఆ పాత్ని ఏమంటున్నాము అంటే మనం బస్ అంటున్నాం. ఒకరి నుంచి ఒకరు కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక పాత్ అనేది అవసరం. ఆ పాత్ని ఏమంటున్నాము అంటే బస్ అంటున్నాం. ఇక్కడ I2C అనేది ఏంటిది అంటే ఒక బస్ అనమాట. I2C బస్ ఈజ్ ఏ బై డైరెక్షనల్ టూ వైడ్ సీరియల్ బస్. దీనికి ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి అంటే బై డైరెక్షనల్ టూ వైడ్ సీరియల్ బస్ అనమాట. I2C అనేది ఏంటిది అంటే సీరియల్ బస్ విచ్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్పోర్ట్ ద డేటా బిట్వీన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. ద I2C స్టాండ్స్ ఫర్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. I2C అంటే ఏంటి? ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫిలిప్స్ సెమీకండక్టర్ ఇన్ 1982. 1982లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏ కంపెనీ అంటే ఫిలిప్స్ సెమీకండక్టర్ అనమాట. I2C అనేది ఒక సీరియల్ బస్ అమ్మ. ఇది బై డైరెక్షనల్ టూ వైడ్ బస్. ఈ I2C అంటే ఏంటి అంటే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. దీన్ని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1982లో ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఫస్ట్ మెయిన్ ఏంటిది అంటే దీంట్లో టూ
పార్ట్స్గా ఉండే ఏంటి అంటే మాస్టర్, స్లేవ్. ఇన్ ఏ మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టమ్ ద మైక్రో కంట్రోలర్ సర్వ్స్ యాజ్ ద మాస్టర్. మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టంలో మైక్రో కంట్రోలర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మాస్టర్గా యాక్ట్ చేస్తుంది. మిగతా అన్ని ఎలా యాక్ట్ చేస్తాయి అంటే సర్వెంట్స్గా యాక్ట్ చేస్తాయి అనమాట. బోత్ ద మాస్టర్ అండ్ సర్వెంట్ డివైజెస్ కెన్ బి సెండర్స్ ఆర్ రిసీవ్ ఆఫ్ డేటా. బోత్ మాస్టర్, సర్వెంట్ ఏం చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, లేదు అంటే సెండ్ చేసుకోవచ్చు డేటాని. దిస్ విల్ డిపెండ్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ది డివైస్. దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దాని యొక్క డివైస్ యొక్క ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. I2C బస్సులు ఏంటి అంటే మాస్టర్, స్లేవ్స్ ఉంటాయి. మాస్టర్ మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టంలో మాస్టర్ అనేవాళ్ళు ఎవరు అంటే మైక్రో కంట్రోలర్ అనమాట. మిగతా డివైజెస్ అనేవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే స్లేవ్స్ కింద యాక్ట్ చేస్తాయి. దీంట్లో 2 లైన్స్ ఉంటాయి. ఏంటి అంటే SDL, SCL. The I2C bus supports 7-bit and 10-bit address space. I2C bus అనేది ఏంటి అంటే 8-bit, 10-bit అడ్రస్ స్పేస్ని సపోర్ట్ చేస్తుంది. The I2C is a serial bus protocol consisting of 2 signal lines such as SCL, SDL. దీంట్లో 2 వైర్స్ ఉంటాయి, 2 లైన్స్ ఉంటాయి, సిగ్నల్ లైన్స్. ఏంటి అంటే SCL ఒకటి, SDL లైన్ ఒకటి. SCL అంటే ఏంటి అంటే సీరియల్ క్లాక్ లైన్. అలాగే SDL అంటే ఏంటి అంటే సీరియల్ డేటా లైన్. SCL అంటే ఏంటి సీరియల్ క్లాక్ లైన్, SDL అంటే ఏంటి అంటే సీరియల్ డేటా లైన్ అనమాట. దీంట్లో 2 లైన్స్ ఉంటాయి. ఏంటి అంటే SCL, SDL. SDL అంటే ఏంటి అంటే సీరియల్ డేటా లైన్, SCL అంటే ఏంటి అంటే సీరియల్ క్లాక్ లైన్ అనమాట. In this example, there are 4 devices attached to the bus of these devices. ఏంటి అంటే ఇక్కడ మనం I2C బస్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటి అంటే 4 డివైజెస్ని తీసుకున్నాం. దాంట్లో ఒక మైక్రో కంట్రోలర్ ఒకటి, మిగతా 3 డివైజెస్ ఏంటి అంటే టెంపరేచర్ సెన్సార్, EEPROM, LCD కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మాస్టర్గా యాక్ట్ చేస్తుంది. మిగతా 3 డివైజెస్ టెంపరేచర్ సెన్సార్, EEPROM, LCD కంట్రోలర్ అనేవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే సర్వెంట్స్గా యాక్ట్ చేస్తుంది. ఈచ్ సర్వెంట్ డివైజెస్ ఈజ్ అసైన్ ఏ సపరేట్ యూనిక్ అడ్రస్. ప్రతి సర్వెంట్కి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ మాస్టర్ డివైస్ క్యాన్ ఇనిషియేట్ ఏ డేటా ట్రాన్స్ఫర్ ఆన్ I2C బస్. ఓన్లీ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకునేది ఎవరు అంటే మాస్టర్ అనమాట. ద I2C స్టార్ట్స్ కండిషన్ డిఫైన్స్ యాజ్ ద హై టు లో ట్రాన్స్మిషన్ ఆఫ్ ది SDA లైన్ వైల్ ద SCL లైన్ ఈజ్ హై. స్టార్ట్ కండిషన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే SDL లైన్ అనేది హై టు లో ఉంటుంది, SCL అనేది ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ కండిషన్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే SDL అనేది లో టు హై ఉంటుంది, SCL వచ్చేసేపాటికి స్టాప్ కండిషన్ అప్పుడు హైగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అసలు డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, సెండర్ నుంచి రిసీవర్ ఆర్ మాస్టర్ నుంచి స్లేవ్స్కి ఎలా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ద మాస్టర్ డివైస్ ఇష్యూస్ ఏ స్టార్ట్ కండిషన్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద స్లేవ్ డివైజెస్ సో దట్ దే లిజన్ ఆన్ ద సీరియల్ డేటా లైన్. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే స్టార్ట్ కండిషన్ ద్వారా స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ దేనికి వెళ్తుంది అంటే ఆల్ స్లేవ్ డివైజెస్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 2లో ద మాస్టర్ డివైస్ సెండ్స్ ద అడ్రస్ ఆఫ్ ది టార్గెట్ స్లేవ్ డివైస్ విచ్ ఈస్ కంపేర్డ్ విత్ ఆల్ ద స్లేవ్ డివైజెస్. ఇప్పుడు మాస్టర్ డివైస్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే ఏ స్లేవ్ డివైస్కి అయితే మనం డేటాను పంపించాలో దాని యొక్క అడ్రస్ని టార్గెట్ చేస్తుంది. ఇది అన్ని స్లేవ్ డివైజెస్తో కంపేర్ చేసి అన్ని స్లేవ్ డివైస్ అడ్రస్తో కంపేర్ చేస్తుంది అనమాట. If any one address matches that the device is selected and the remaining all devices are disconnected from the SCL, SDL lines. ఇప్పుడు మన ఏ డివైస్ అయితే ఆ అడ్రస్ అనేది మ్యాచ్ అవుతుందో ఆ స్లేవ్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటాయి SCL, SDL లైన్స్కి. మిగతా డివైజెస్ మొత్తం ఏమైపోతాయి అంటే డిస్కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే స్టార్ట్ కండిషన్ ద్వారా స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో ఏమవుతుంది అంటే ఏ స్లేవ్కి అయితే పంపించాలో దాని యొక్క అడ్రస్ ఏ స్లేవ్కి అయితే మ్యాచ్ అవుతుందో ఆ స్లేవ్ మాత్రమే అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. మిగతా అన్నీ ఏమవుతాయి అంటే SCL అండ్ SDL లైన్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూడమ్మా I2C ఇక్కడ మాస్టర్ మైక్రో కంట్రోలర్గా యాక్ట్ చేస్తుంది. మిగతా స్లేవ్స్ని తీసుకున్నాం. ఇవేంటి అంటే LCD కంట్రోలర్ అవ్వచ్చు, లేదా టెంపరేచర్ సెన్సార్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఇప్పుడు మన ఇక్కడ I2C నుంచి స్టార్ట్ కండిషన్ వెళ్ళింది.
నెక్స్ట్ ఏంటి అంటే దీనిది ఒక అడ్రస్ని పంపించింది. ఆ అడ్రస్ ఏ స్లేవ్కి అయితే మ్యాచ్ అవుతుందో ఆ స్లేవ్ మాత్రమే ఈ SCL SDL లైన్కి కనెక్ట్ అయి ఉంటాయి. మిగతా స్లేవ్స్ అనేవి ఏమవుతాయి అంటే డిస్కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 3, ద స్లేవ్ డివైస్ విత్ ఏ మ్యాచ్డ్ అడ్రస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద మాస్టర్ రెస్పాండ్ విత్ ఎన్ ఎక్నాలజ్మెంట్ టు ద మాస్టర్. ఏ స్లేవ్ అయితే అడ్రస్ని రిసీవ్ చేసుకుందో ఆ స్లేవ్ అనేది మళ్ళీ మాస్టర్కి ఏం చేస్తుంది అంటే అక్నాలజ్మెంట్ని పంపిస్తుంది అనమాట. దెర్ ఆఫ్టర్ కమ్యూనికేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద బోత్ ద మాస్టర్ అండ్ స్లేవ్ డివైజెస్ ఆన్ ద డేటా బస్. ఇప్పుడు స్లేవ్ మాస్టర్ అనేవాడు ఏం చేశాడు అంటే అడ్రస్ని పంపించాడు. ఆ అడ్రస్ మ్యాచ్ అయిన స్లేవ్ మాత్రమే కనెక్ట్ అయింది, మిగతా డివైజెస్ అనేవి డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు స్లేవ్ అనేది ఏం చేస్తుంది అంటే అక్నాలజ్మెంట్ పంపిస్తుంది తిరిగి మాస్టర్కి. అక్నాలజ్మెంట్ పంపించిన తర్వాత ఈ స్లేవ్కిను ఆ మాస్టర్కి ఏమవుతుంది అంటే కమ్యూనికేట్ అని జరుగుతుంది త్రూ ఏ బస్ ద్వారా. నెక్స్ట్ స్టెప్ 4లో ఏం జరుగుతుంది అంటే బోత్ ద మాస్టర్ అండ్ స్లేవ్ రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ ద డేటా డిపెండింగ్ ఆన్ వెదర్ ద కమ్యూనికేషన్ ఇస్ రీడ్ ఆర్ రైట్. తర్వాత ఏం జరుగుతుంది అంటే డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ద అప్లికేషన్ పర్టికులర్ అప్లికేషన్ బట్టి ఆ డివైస్ని బట్టి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట. దెన్ ద మాస్టర్ కెన్ ట్రాన్స్మిట్ 8 bit ఆఫ్ డేటా టు ద రిసీవర్ విచ్ రిప్లైస్ విత్ ఏ 1 bit అక్నాలజ్మెంట్. తర్వాత డేటా అనేది ట్రాన్స్మిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. తర్వాత స్టాప్ బిట్తో ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఏమవుతుంది అంటే స్టార్ట్ బిట్ జరుగుతుంది. తర్వాత అడ్రస్ అనేది వస్తుంది, మాస్టర్ నుంచి అడ్రస్ వస్తుంది. అడ్రస్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ స్లేవ్ మాత్రమే ఏమవుతుందంటే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రీడ్ అండ్ రైట్ సైకిల్స్ ఉంటాయి. తర్వాత అక్నాలజ్మెంట్ వస్తుంది, స్లేవ్ నుంచి అక్నాలజ్మెంట్ వెళ్తుంది మాస్టర్కి. తర్వాత ఏమవుతుంది అంటే డేటా అనేది పంపిస్తుంది. తర్వాత ఏంటి అంటే నెగిటివ్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ మాస్టర్ నుంచి వెళ్తుంది. తర్వాత స్టాప్ బిట్తో ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద I2C బస్. కెన్ ద కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ బస్ ఈజ్ ఏ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్. కెన్ అంటే ఏంటి అంటే ద కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. కెన్ అంటే ఏంటి కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ బస్ అనమాట. ఇది ఒక సీరియల్ బస్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్కి. ఇట్ ఈస్ క్యారీడ్ ఓవర్ ఏ ట్విస్టెడ్ పెయిర్ ఆఫ్ వైర్స్. ఇది ఎలా క్యారీ చేస్తుందంటే ట్విస్టెడ్ పెయిర్ ఆఫ్ వైర్స్తో క్యారీ చేస్తుంది అనమాట. దిస్ ప్రోటోకాల్ వాజ్ డెవలప్డ్ బై రాబర్ట్ బుష్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్. ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే రాబర్ట్ అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎక్కువగా ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తాం. కెన్ ప్రోటోకాల్ ఇన్క్లూడ్స్ హై ఇంటిగ్రిటీ సీరియల్ డేటా కమ్యూనికేషన్, రియల్ టైమ్ సపోర్ట్, డేటా రేట్స్ అప్ టు 1 Mbps, 11 bit అడ్రస్సింగ్, ఎర్రర్ డిటెక్షన్. దీని యొక్క రేట్స్ ఎలా ఉంటాయి, డేటా రేట్స్ అనేవి 1 Mbps అనమాట. అలాగే 11 bit అడ్రస్సింగ్. కెన్ అంటే ఏంటి కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఇది ఎలా క్యారీ చేస్తుంది అంటే ట్విస్టెడ్ పెయిర్ ఆఫ్ వైర్స్. నెక్స్ట్ ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తాం. దీని యొక్క డేటా రేట్ వచ్చేసేపటికి ఏంటి అంటే 1 Mbps. నెక్స్ట్ 11 bit అడ్రస్సింగ్ అనమాట. ద కెన్ ప్రోటోకాల్ ఈస్ డాక్యుమెంటెడ్ ఇన్ ISO 11.898 ఫర్ హై స్పీడ్ అండ్ లో స్పీడ్ డాక్యుమెంటెడ్ ఇన్ ISO 11519.28. కెన్ ప్రోటోకాల్ అనేది డాక్యుమెంట్ అయింది ISO 11.898 హై స్పీడ్కి. అలాగే లో స్పీడ్ ఏంటి అంటే ISO 11519.28 అనమాట. కెన్ ఎంప్లాయ్స్ ఏ ట్విస్టెడ్ పెయిర్ కనెక్షన్స్ ఆఫ్ 120 ohms లైన్ ఇంపిడెన్స్ అట్ ఈచ్ కంట్రోలర్ నోడ్. ద పేర్ రన్ అప్ టు ఏ మ్యాక్సిమం లెంత్ ఆఫ్ 40 meters. పేర్ అనేది ఎంత మ్యాక్సిమం లెంత్ ఎంత 40 meters అనమాట. కెన్ సీరియల్ లైన్ ఈజ్ పుల్ టు లాజిక్ లెవెల్ 1 బై ఏ రెసిస్టర్ బిట్వీన్ ద లైన్ అండ్ 4.5 volts to 12.3. కెన్ సీరియల్ లైన్ అనేది పుల్ టు లాజిక్ 1 ఎప్పుడు అవుతుంది అంటే రెసిస్టర్ బిట్వీన్ ద లైన్ అండ్ 4.5 volts to 12.3 అనమాట. లైన్ ఈజ్ అట్ లాజిక్ 1. ఇట్ ఈస్ ఎన్ ఐడియల్ స్టేట్ కాల్డ్ రెసిస్టివ్ స్టేట్. లైన్ అనేది లాజిక్ 1 ఐడియల్ స్టేట్లో ఉంటే దాన్ని ఏమంటున్నాం రెసిస్టివ్ స్టేట్ అంటున్నాం. మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏం తీసుకుంటున్నాము అంటే కెన్కి కార్ని తీసుకుంటున్నాం. అవర్ కార్ ఈజ్ ఏ లైక్ ఏ హ్యూమన్ బాడీ. కార్ అనేది ఎలా తీసుకుంటున్నాము అంటే లైక్ ఏ హ్యూమన్ బాడీగా తీసుకుంటున్నాం. ద కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ద నర్వస్ సిస్టమ్ ఎనేబిలింగ్ కమ్యూనికేషన్. అలాగే
ఈ కెన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తుంది. మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో ఈ కార్లో కెన్ అనేది నర్వస్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇన్ టర్న్ నోట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ ఆర్ లైక్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో పార్ట్స్ ఎలా ఉంటాయో అలాగే ఆ కార్లో ఈసీయూ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంట్రా కనెక్టెడ్ బై ద కెన్ బస్. ఈ ఈసీయూస్ అనేవి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే కెన్ బస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సెండ్స్ బై వన్ పార్ట్ కెన్ బి షేర్డ్ విత్ అనదర్. ఇన్ఫర్మేషన్ అనేది ఒకదాని నుంచి ఒకటి సెండ్ అవుతుంది, అలాగే షేర్ అవుతుంది అన్నమాట ఈ కెన్ బస్ ద్వారా. వాట్ ఈజ్ అన్ ఈసీయూ? ఇన్ అన్ ఆటోమోటివ్ కెన్ బస్ సిస్టమ్, ఈసీయూ కెన్ ఎగ్జాంపుల్ బి ద ఇంజిన్ కంట్రోల్ యూనిట్, ఎయిర్ బ్యాగ్స్, ఆడియో సిస్టమ్ ఎక్స్ట్రా. అలాగే కార్లు ఈసీయూస్ అంటే ఏంటి అంటే ఇంజిన్ కంట్రోల్ యూనిట్, ఎయిర్ బ్యాగ్స్, ఆడియో సిస్టమ్, ఇలా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఒక మోడర్న్ కార్లో కనుక తీసుకుంటే ఎన్ని ఈసీయూస్ ఉంటాయి అంటే 70 ఈసీయూస్ దాకా ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి అంటే ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి ఒకటికి పాస్ చేసుకుంటాయి. దిస్ ఈజ్ వేర్ ద కెన్ స్టాండర్డ్ కమ్స్ ఇన్ హ్యాండీ. The CAN bus system enables each ECU to communicate with all other ECUs without complex dedicating wiring. CAN bus అనేది ఏం చేస్తుంది అంటే కమ్యూనికేట్ చేస్తుంది ఒక ECU నుంచి ఇంకో ECUకి. స్పెషల్లీ an ECU can prepare and broadcast information via CAN bus. ECU అనేది ఏం చేస్తుంది అంటే బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది. The broadcast data is expected by all other ECUs ఆన్ ద కెన్ నెట్వర్క్. ఆ డేటాని మిగతా ఈసీసీ అనేది ఏం చేస్తుంది అంటే తీసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెక్ చేస్తుంది, తర్వాత అది ఏం చేస్తుంది అంటే రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు అనమాట. చూడండి, ఈసీయూ అనేది ఏం చేస్తుంది అంటే సెండ్ చేస్తుంది. ఇక్కడ ఈసీయూ 2 అనేది ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది, నెక్స్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ ఈసీయూ 3 అనేది ఏం చేస్తుంది అంటే తీసుకుంది, చెక్ చేసుకుంది, కానీ అది ఏం చేస్తుంది అంటే ఇగ్నోర్ చేస్తుంది అనమాట. కెన్ బస్ కనెక్ట్ చేయకముందులా ఆ కార్లో ఎలా ఉంటుంది అంటే కనెక్షన్ ఇలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం కెన్ బస్ని యూజ్ చేస్తామో ఇలా సింపుల్గా ఉంటుంది అనమాట. కనెక్షన్స్ అనేవి ఇలా సింపుల్గా ఉంటాయి. ఇక్కడ మోర్ వైర్స్ని యూజ్ చేసుకోవాలి. కెన్ బస్ యూజ్ చేయడం వల్ల ఇలా ఒక అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్, స్టాండర్డ్ కెన్ యూజెస్ అండ్ 11-bit ఐడెంటిఫైర్ ఫర్ డిఫరెంట్ మెసేజెస్. ఇక్కడ కెన్ బస్ స్టాండర్డ్ కెన్ ఏం చేస్తున్నాం అంటే 11-bit ఐడెంటిఫైర్ డిఫరెంట్ మెసేజ్ కోసం 11-bit ఐడెంటిఫైర్ని యూజ్ చేస్తున్నాం. విచ్ కమ్స్ టు ఏ టోటల్ ఆఫ్ 2^11 అంటే 2048 డిఫరెంట్ మెసేజ్ ఐడీస్ ఉంటాయి అన్నమాట. కెన్ వాజ్ లేటర్ మోడిఫైడ్. ద ఐడెంటిఫైర్ వాజ్ ఎక్స్పాండెడ్ టు 29 bits. 11-bitని ఇప్పుడు ఇది మోడిఫై చేసి ఎన్ని బిట్స్గా చేశారనమాట 29 bits అంటే 2^29 ఐడెంటిఫైర్స్ ఉంటానన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెండెడ్ క్యాన్. దీన్నే ఈ 2^29 ఏమంటున్నాము అంటే ఎక్స్టెండెడ్ క్యాన్ అంటున్నాం. కెన్ యూజ్ ఏ మల్టీ మాస్టర్ బస్. కెన్ అనేది ఏంటిది అంటే మల్టీ మాస్టర్ బస్ అనమాట. వేర్ ఆల్ మెసేజ్ ఆర్ బ్రాడ్కాస్టింగ్ ఆన్ ద ఎంటైర్ నెట్వర్క్. ద ఐడెంటిఫైర్ ప్రొవైడ్ ఏ మెసేజ్ ప్రయారిటీ ఫర్ ఆర్బిట్రేషన్. ఇక్కడ కెన్ స్టాండ్లో ఏం యూజ్ చేస్తున్నాము అంటే కెన్లో 11-bit ఐడెంటిఫైర్ని యూజ్ చేస్తున్నాం. తర్వాత దాన్ని మోడిఫై చేశారు. మోడిఫై చేసి దాన్ని ఎంతగా తీసుకొచ్చారు అంటే 29 bits. దీన్నే ఏమంటున్నాము అంటే ఎక్స్టెండెడ్ క్యాన్ అంటున్నాం. ఇదేంటిది అంటే మల్టీ మాస్టర్ బస్ అనమాట. కెన్ యూజ్ ఏ డిఫరెన్షియల్ సిగ్నల్ విత్ 2 లాజిక్ స్టేట్స్. దీంట్లో ఎన్ని లాజిక్ స్టేట్స్ ఉంటాయి అంటే 2 లాజిక్ స్టేట్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది అంటే రెసెసివ్ అండ్ ఇంకోటి ఏంటిది అంటే డొమినేట్. రెసెసివ్ ఇండికేట్స్ దట్ ద డిఫరెన్షియల్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ ఏ మినిమమ్ థ్రెషోల్డ్ వోల్టేజ్. రెసెసివ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే డిఫరెన్షియల్ వోల్టేజ్ అనేది లెస్ దాన్ ఏ మినిమమ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా ఉంటే దాన్ని ఏమంటాము అంటే రెసెసివ్. డొమినేట్ అంటే ఏంటి, ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే డిఫరెన్షియల్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ మినిమమ్ థ్రెషోల్డ్. నెక్స్ట్, interestingly, the dominant state is achieved by driving logic 0 onto the bus. Next, while the recessive state is achieved by logic 1. Dominant state అనేది ఏమవుతుంది అంటే డ్రైవింగ్ లాజిక్ 0 onto the bus. అలాగే రెసెసివ్ స్టేట్ వచ్చేసేపటికి అనేది లాజిక్ 1 అనమాట. దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ హై టు లో యూజ్ టు ఇన్ మోస్ట్ సిస్టమ్స్. నెక్స్ట్, ఫ్రేమ్ వచ్చేప్పటికి ఎలా ఉంటుంది అంటే ద ఫస్ట్ బిట్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్. ఫస్ట్ బిట్ అనేది ఏంటిది అంటే స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ అనమాట. దిస్ డొమినేట్ బిట్ రిప్రజెంట్స్ స్టార్ట్ ఆఫ్ అనే కెన్ మెసేజ్. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే మెసేజ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈజ్ ద 11-bit ఐడెంటిఫైయర్.
ఫస్ట్ స్టార్ట్ బిట్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది అంటే 11 బిట్ ఐడెంటిఫైర్ ఉంటుంది, విచ్ ఎస్టాబ్లిష్ ద ప్రయారిటీ ఆఫ్ ది కెన్ మెసేజ్. ఇదేంటిది అంటే ప్రయారిటీ ఆఫ్ ది కెన్ మెసేజ్ అనమాట. స్మాలర్ ఐడెంటిఫైర్ ఉంటే ప్రయారిటీ అనేది ఎలా ఉంటుంది అంటే హైయర్ ఉంటుంది. ద రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్ ఆర్టీఆర్ బిట్ ఈస్ నార్మలీ డొమినెంట్ బట్ ఇట్ ఈస్ గోస్ రెసెసివ్ వెన్ వన్ నోడ్ ఈస్ రిక్వెస్టింగ్ డేటా ఫ్రమ్ అదర్. నెక్స్ట్ ఆర్టీఆర్ అంటే ఏంటి? రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్. బిట్ అనేది ఎప్పుడు డొమినెంట్గా ఉంటుంది, కానీ ఇది ఎప్పుడు రెసెసివ్కి వెళ్తుంది అంటే నోడ్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది ఫ్రమ్ అనదర్. ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ కనుక డేటాని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు దేంటే స్టేట్లోకి వెళ్తుంది అంటే రెసెసివ్ స్టేట్లోకి వెళ్తుంది. ద ఐడెంటిఫైర్ ఎక్స్టెన్షన్ ఐడి బిట్ ఈస్ డొమినెంట్ వెన్ ఎ స్టాండర్డ్ కెన్ ఫ్రేమ్ ఈస్ బీయింగ్ సెండ్. ఐడెంటిఫైర్ ఎక్స్టెన్షన్ బిట్ అనేది ఏంటిది అంటే డొమినెంట్ ఎప్పుడంటే స్టాండర్డ్ కెన్ ఫ్రేమ్ ఈస్ అనేది ఏమవుతుంది అంటే సెండ్ అయినప్పుడు. ద ఆర్ నాట్ బిట్ ఈజ్ ఏ రిజర్వ్డ్. ఆర్ నాట్ బిట్ అనేది ఏంటిది అంటే రిజర్వ్డ్ అనమాట. ద డేటా లెంత్ కోడ్ డిఎల్సి నిబుల్ సిగ్నిఫైన్స్ హౌ మెనీ బైట్స్ ఆఫ్ డేటా ఆర్ ఇన్ ది మెసేజ్. డిఎల్సి అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎన్ని బైట్స్ ఉన్నాయి, ఆ డేటాలో ఎన్ని బైట్స్ ఉన్నవి అనేవి రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ద డేటా ఇట్ సెల్ఫ్ బీయింగ్ హ్యాస్ మెనీ బైట్స్ యాజ్ రిప్రజెంటెడ్ ఇన్ డిఎల్సి బిట్స్. నెక్స్ట్ ద సైక్లిక్ రిడెండెన్సీ చెక్ సిఆర్సి ఈజ్ ఏ 16-bit చెక్కిజం ఫర్ డిటెక్టింగ్ ఎర్రర్స్ ఇన్ ద ట్రాన్స్మిటెడ్ డేటా. సిఆర్సి అనేది ఏంటిది అంటే 16-bit చెక్కిజం అంట. దేనికోసము అంటే డిటెక్టింగ్ ఎర్రర్స్ ఇన్ ద ట్రాన్స్మిటెడ్ డేటా. నెక్స్ట్ ఇఫ్ ద మెసేజ్ ప్రాపర్లీ రిసీవ్ ద రిసీవింగ్ నోడ్ ఓవర్ రైట్స్ ద రిసీవ్ ఎక్నాలజ్మెంట్ బిట్ విత్ ఏ డొమినెంట్ బిట్. ఇక నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఆ మెసేజ్ అని ప్రాపర్గా రిసీవ్ అయిపోయిన తర్వాత ఎక్నాలజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. ద ఏసీకే ఆల్సో కంటైన్స్ ఏ డెలిమినేటర్ బిట్ టు కీప్ థింగ్స్ సింక్రనైజ్డ్. నెక్స్ట్ ద ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ సిగ్నిఫైన్స్ ద ఎండ్ ఆఫ్ ది కెన్ మెసేజ్ అండ్ ఈజ్ 7 bits వైడ్. నెక్స్ట్ ఈఓఎఫ్ అంటే ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది కెన్ మెసేజ్ అనమాట. ఇది ఎంత బిట్ వైడ్ ఉంటుంది అంటే 7 bits వైడ్ అనమాట. ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది కెన్ మెసేజ్ ద ఇంటర్ఫ్రేమ్ స్పేస్. లాస్ట్ బిట్ ఏంటి అంటే లాస్ట్ది ఏంటిది అంటే ఇంటర్ఫ్రేమ్ స్పేస్ యూజ్డ్ యాజ్ ఏ టైమ్ డిలే. ఎందుకు యూజ్ చేస్తాము అంటే టైమ్ డిలే కోసం. ఫస్ట్ది ఏంటిది అంటే స్టార్ట్ బిట్, నెక్స్ట్ 11 bit ఐడెంటిఫైర్ రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది ఏంటిది అంటే ఐడిఈ. నెక్స్ట్ ఆర్ నాట్ రిజర్వ్డ్. డేటా లెంత్ కోడ్ అంటే ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా అనేది ఉంది. నెక్స్ట్ డేటా 0 to 8 bytes. నెక్స్ట్ సిఆర్సి చెక్. నెక్స్ట్ అక్నాలజ్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ ఎండ్ అయిపోతుంది. ఐఎఫ్సిఎస్ అంటే ఏంటి అంటే ఇంటర్ఫ్రేమ్ స్పేస్ యూజ్డ్ యాజ్ ఏ టైమ్ డిలే. ఫస్ట్ ఏమవుతుంది అంటే స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 11 bit ఐడెంటిఫైర్, నెక్స్ట్ ఏంటిది అంటే రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్, నెక్స్ట్ ఏంటిది అంటే ఐడిఈ ఆర్ నాట్ రిజర్వ్డ్, డేటా లెంత్ కోడ్ డిఎల్సి అంటే ఏంటి అంటే హౌ మెనీ ఎంత బైట్స్ ఆఫ్ డేటా అనేది సెండ్ అవుతుంది. నెక్స్ట్ డేటా 0 to 8 bytes. సిఆర్సి చెక్ చేస్తుంది, అక్నాలజ్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ ఎండ్ అయిపోతుంది, అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఐఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే టైం డిలే అనమాట. దిస్ ఈజ్ ద క్యాన్. నెక్స్ట్ యూఎస్బి. యూఎస్బి ఈజ్ ఏ వెరీ కామన్ నేమ్ ఫర్ అస్. యూఎస్బి స్టాండ్స్ ఫర్ ద యూనివర్సల్ సీరియల్ బస్. యూఎస్బి గురించి అందరికీ తెలుసు కదమ్మా, అందరం యూజ్ చేస్తాం. యూఎస్బి అంటే ఏంటి అంటే యూనివర్సల్ సీరియల్ బస్ అనమాట. ఇన్ మోడర్న్ టెక్నాలజీ ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ ఎలిమెంట్ యూజ్డ్ యాజ్ ఏ కనెక్టర్స్ అండ్ పవర్ సప్లై. ఈ నవేడేస్లో చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ ఎలిమెంట్ అనమాట, యూజ్డ్ యాజ్ ఏ కనెక్టర్స్ అండ్ పవర్ సప్లైస్. యూఎస్బి ఈజ్ సచ్ ఏ టెక్నాలజీ దట్ అలౌస్ కనెక్టింగ్ అన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ టు ఏ కంప్యూటర్. USB is used in computers and other electronic devices like Android and video games. యూఎస్బీని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే కంప్యూటర్స్లోను, అలాగే అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఆండ్రాయిడ్, వీడియో గేమ్స్, అలా నెంబర్ ఆఫ్ డివైజెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ హగ్ యూజ్ ఆఫ్ యూఎస్బీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫాస్ట్ ఆపరేషన్. ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నాము అంటే ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఆపరేషన్ అని. ఇదేంటిది అంటే యూఎస్బీ సింబల్ అనమాట. USB is a bus between the host system and number of intra-connected peripheral devices. ఇది ఏంటిది అంటే USB అనేది ఒక బస్ అనమాట.
దేనికి దేనికి మధ్య కనెక్షన్, దేనికి మధ్య మెసేజ్ని పాస్ చేస్తుంది, డేటాను పాస్ చేస్తుంది అంటే హోస్ట్ సిస్టమ్కి అలాగే నెంబర్ ఆఫ్ ఇంట్రా కనెక్టెడ్ ప్రిఫరల్ డివైజెస్కి మధ్య ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏ మ్యాక్సిమం 127 డివైజెస్ కెన్ కనెక్ట్ టు ఏ హోస్ట్. మ్యాక్సిమం ఎన్ని డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు? 127 డివైజెస్ని. ఇట్ ప్రొవైడ్స్ ఫాస్ట్ 12 megabit per second యాజ్ వెల్ యాజ్ ఏ లో స్పీడ్ 1.5 megabit per second. దీని యొక్క ఫాస్ట్ ఎంత అంటే 12 megabit per second. అలాగే లో వచ్చేసేపటికి ఏంటి అంటే 1.5 megabit per second. దీంట్లో వచ్చేసేపటికి 3 స్టాండర్డ్స్ ఉంటాయి. ఏంటి అంటే USB 1.1, 2.0, 3.0, 3.1. 1.1లో ఏం జరుగుతుంది అంటే లో స్పీడ్ వచ్చేపటికి 1.5 megabit per second, 3 meters ఛానల్ విత్. హై స్పీడ్ వచ్చేపటికి 12 megabit per second, 25 meters విత్ అనమాట. అలాగే 2.0లో ఏం జరుగుతుంది అంటే హై స్పీడ్ వచ్చేపటికి 480 megabit per second, 25 meters ఛానల్ విత్. 3.0లో ఏంటి అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ ద డేటా ఎట్ సూపర్ స్పీడ్లో జరుగుతుంది. దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 5.0 gigabit per second లేదా 64 megabyte per second అనమాట. నెక్స్ట్ 3.1లో ఏంటి అంటే సూపర్ స్పీడ్ ప్లస్ అంటుంది. దీని యొక్క స్పీడ్ వచ్చేసేపటికి 10 gigabits per second అనమాట. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1.1, 2.0, 3.0, 3.1. 1.1లో ఏంటి అంటే లో స్పీడ్ 1.5 megabit per second, హై స్పీడ్ 12 megabit per second. USB 2.0లో హై స్పీడ్ 480, 3.0లో 5.0, అలాగే 3.1లో వచ్చేపటికి 10 gigabit per second. నెక్స్ట్, host is responsible for powering the nodes if there is no alternative power source. host అనేది నోడ్స్కి రెస్పాన్సిబుల్ అనమాట, పవరింగ్ ద నోడ్స్కి. అప్ టు 127 డివైజెస్ కెన్ బి అటాచ్డ్ టు USB బస్ అట్ వన్స్. మొత్తం ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు? 127 డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు USBకి. దీంట్లో 4 షీల్డెడ్ వైర్స్ ఉంటాయి. ఏంటి అంటే 2 వైర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే పవర్ అండ్ గ్రౌండ్కి యూజ్ చేస్తాం. అలాగే రిమైనింగ్ 2 ఎందుకు యూజ్ చేస్తాము అంటే ట్విస్టెడ్ పేర్ డిఫరెన్షియల్ డేటా సిగ్నల్స్ కోసం యూజ్ చేస్తాం. ఇట్ యూజెస్ ఏ 4 షీల్డెడ్ వైర్స్ సచ్ దట్ 2 are పవర్ అండ్ రిమైనింగ్ 2 are ట్విస్టెడ్ పేర్ డిఫరెన్షియల్ డేటా సిగ్నల్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. USB సపోర్ట్స్ ప్లగ్ అండ్ ప్లే విత్ డైనమికలీ లోడబుల్ అండ్ అన్లోడబుల్ డ్రైవ్స్. నెక్స్ట్, దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి అంటే 2 types, A అండ్ B. టైప్ A ప్లగ్స్ ఆల్వేస్ ఫేస్ అప్ స్ట్రీమ్. టైప్ B సాకెట్స్ ఆర్ ఫౌండ్ ఆన్ డివైజెస్. టైప్ మినీ వాస్ మేడ్ ఫర్ హ్యాండెల్ డివైజెస్. టైప్ A, టైప్ B అలాగే మినీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కనెక్ట్ మానిటర్స్, ప్రింటర్స్, డిజిటల్ స్పీకర్స్, modems and input devices like scanners, digital cameras, toy sticks and multimedia games equipments. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే వీటిని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే మానిటర్స్, ప్రింటర్స్, డిజిటల్ స్పీకర్స్, అలాగే ఇన్పుట్ డివైజెస్, స్కానర్స్, డిజిటల్ కెమెరాస్, టాయ్ స్టిక్స్ అలాంటి నెంబర్ ఆఫ్ వాటిల్లో యూజ్ చేస్తాం. USB యూజెస్ ఏ టైడ్ స్టార్ టోపాలజీ. దేన్ని యూజ్ చేస్తుంది అంటే స్టార్ టోపాలజీని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, హబ్ 1కి దేన్ని కనెక్ట్ చేస్తున్నాము అంటే హబ్ 2కి నోడ్ అలాగే 2 నోడ్స్ని కనెక్ట్ చేస్తాం. హబ్ 2కి 3, 4ని కనెక్ట్ చేస్తాం. అలాగే నోడ్స్ని కనెక్ట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్, USB is a tied star topology which means some USB devices called USB hub can serve as a connection ports for other USB peripherals. Only one devices need to be plugged into the PC. ఓన్లీ ఒక డివైస్ సరిపోతుంది అనమాట ప్లగ్ చేయడానికి పీసీని. ప్యారలల్ కమ్యూనికేషన్. ఇట్ టేక్స్ ప్లేస్ వెన్ ద ఫిజికల్ లేయర్ ఈజ్ capable of carrying multiple bits of data from one device to another. ప్యారలల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అమ్మా అంటే మల్టిపుల్ బిట్స్ ఆఫ్ డేటాని కనుక మనం ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి ఒకేసారి పంపిస్తే దాన్ని ఏమంటాం? ప్యారలల్ కమ్యూనికేషన్ అంటాం. ప్యారలల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ బిట్స్ ఆఫ్ డేటాని కనుక మనం పంపిస్తే దాన్ని ఏమంటాం? ప్యారలల్ కమ్యూనికేషన్ అంటాం.
దిస్ మీన్స్ ద డేటా బస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మల్టిపుల్ డేటా వైర్స్ ఉంటాయి. దీంట్లో ఏముంటుంది అంటే మల్టిపుల్ డేటా వైర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్యారలల్ కమ్యూనికేషన్ హ్యాస్ అడ్వాంటేజెస్ ఆఫ్ హై డేటా త్రూపుట్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ బస్ ఈజ్ షార్ట్. అలాగే దీని యొక్క బస్ యొక్క లెంత్ అనేది ఎలా ఉంటుంది అంటే షార్ట్గా ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ప్యారలల్ బస్ మస్ట్ బి కెప్ట్ షార్ట్ బికాస్ లాంగ్ ప్యారలల్ వైర్స్ విల్ రిజల్ట్ ఇన్ హై కెపాసిటర్ వాల్యూ. ఇక్కడ బస్సు ఇక్కడ లెంత్ అనేది ఎలా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది. ఒకవేళ లాంగ్గా ఉంటే ఏమవుతుంది అంటే హై కెపాసిటర్ వాల్యూని కనెక్ట్ చేయాలి. అండ్ ట్రాన్స్మిటింగ్ ఏ బిట్ ఆన్ ఏ బస్ హైయర్ కెపాసిటీ వాల్యూ విల్ రిక్వైర్ మోర్ టైమ్ టు ఛార్జ్ ఆర్ డిశ్చార్జ్. ఒకవేళ మనం హై కెపాసిటీ ఉన్న వాల్యూ కనుక తీసుకుంటే మనం బిట్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు దాని యొక్క ఛార్జింగ్ డిశ్చార్జింగ్కి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. స్మాలర్ వేరియేషన్స్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఇండివిజువల్ వైర్స్ ఆఫ్ ప్యారలల్ బస్ కెన్ కాజ్ ద రిసీవ్డ్ బిట్ data work to arrive of different times. Another problem, parallel buses are more costly to construct and may be bulky. ఈ ప్యారలల్ బస్ అనేది ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే దీని కన్స్ట్రక్షన్ వచ్చేసేపాటికి ఎలా ఉంటుంది అంటే బల్కీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ ప్యారలల్ కమ్యూనికేషన్ చూడండి. డయాగ్రామ్ చూస్తే మనం ట్రాన్స్మిటింగ్ సైడ్ నుంచి రిసీవింగ్ సైడ్కి డేటాను పంపిస్తున్నాం. ఎలా పంపించాలి అంటే మల్టిపుల్ బిట్స్ని సైమల్టేనియస్లీగా పంపించాలన్నమాట. అదే సీరియల్ కమ్యూనికేషన్లోనైతే ఓన్లీ ఒక టైంలో ఒక బిట్ని మాత్రమే పంపిస్తాం. ఇక్కడ వచ్చేసేపటికి మల్టిపుల్ బిట్స్ని పంపిస్తాం అనమాట ప్యారలల్ కమ్యూనికేషన్లో. నెక్స్ట్ ప్యారలల్ ప్రోటోకాల్స్ వచ్చేసేపటికి ఏంటిది అంటే ఫస్ట్ది పీసీఐ బస్. ద పీసీఐ ప్రిపరల్ కాంపోనెంట్ ఇంట్రా కనెక్ట్ బస్ వాస్ డెవలప్డ్ యాజ్ ఎ లో కాస్ట్ ప్రాసెసర్ ఇండిపెండెంట్ బస్. పీసీఐ అంటే ఏంటి, ప్రిపరల్ కాంపోనెంట్ ఇంట్రా కనెక్ట్. ఇది ఎలా ఉంటుందంటే కాస్ట్ వచ్చేపటికి లోగా ఉంటుంది, ప్రాసెసర్ ఇండిపెండెంట్ బస్ అనమాట. ఇట్ ఈస్ హౌస్డ్ ఆన్ ద మదర్ బోర్డ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అండ్ యూజ్డ్ టు కనెక్ట్ ఐఓ ఇంటర్ఫేస్ ఫర్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్. దీన్ని ఎక్కడ హౌస్ చేస్తాము అంటే కంప్యూటర్ యొక్క మదర్ బోర్డ్ దగ్గర హౌస్ చేస్తాం. అలాగే used to connect IO interfaces for a wide variety of devices అన్నమాట. A device connected to the PCI bus appear to the processor as if it is connected directly to the processor bus. The peripheral component interconnect bus is a high performance bus. PCI bus అనేది ఏంటిది అంటే high performance bus అన్నమాట. It is for interconnecting chips, expansion boards and processor memory subsystems. ద పీసీఐ బస్ ఈజ్ ఎప్పుడు పీసీఐ బస్ని డెవలప్ చేశారు అంటే 1990స్లో అనమాట. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఐఎస్ఏ. అలాగే టుడే మోస్ట్ పీసీస్ డు నాట్ హ్యావ్ ఏ ఎక్స్పాన్షన్ కార్డ్ డివైజెస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద మదర్ బోర్డ్. నెక్స్ట్ ఈ పీసీఐ బస్ అనే దాంట్లో ఏముంటుంది అంటే 32 డేటా బస్ అనేది ఉంటుంది. అది ఎక్కడికి ఎక్స్టెన్సిబుల్ అయింది అంటే 64 బిట్స్కి. అలాగే 32 అడ్రస్ బస్ ఉంది. ఇది ఎక్కడికి ఎక్స్టెన్సిబుల్ అయింది అంటే 64 బిట్స్కి. అలాగే ఇది ఏం సపోర్ట్ చేస్తుంది అంటే 5 voltsని అలాగే 3.3 volt సిగ్నల్స్ని సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ ఏంటి అంటే 127.2 to 508.6 మెగాబిట్ పర్ సెకండ్. దీని యొక్క డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ 127.2 to 508.6 మెగాబిట్ పర్ సెకండ్ అనమాట. నెక్స్ట్ చూడమ్మా పీసీఐ బస్. పీసీఐ బస్కి ఏమేమి కనెక్ట్ చేసాం మనం, ఎస్ఏఎస్, ఇంటర్నెట్, యూఎస్బి హబ్. యూఎస్బి హబ్కి ఏం కనెక్ట్ చేసాం, ప్రింటర్, మౌస్, కీబోర్డ్. ఇవి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. డైరెక్ట్గా ప్రాసెసర్కిను ఈ ఇంటర్నెట్ యూఎస్బికి డైరెక్ట్ కనెక్షన్ లేదు. దేని ద్వారా కనెక్షన్ ఉంది, త్రూ ఏ పీసీఐ బ్రిడ్జ్ ద్వారా కనెక్షన్ చేసాం. పీసీఐ బ్రిడ్జ్ నుంచి పీసీఐ బస్కి వచ్చింది. ఈ పీసీఐ బస్కి నెంబర్ ఆఫ్ ఈ డివైజెస్ని కనెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే ప్రాసెసర్ అనేది వీటితో కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో దేని ద్వారా చేయాలి, పీసీఐ బ్రిడ్జ్ నుంచి పీసీఐ బస్ నుంచి కమ్యూనికేట్ చేయాలి. వెన్ ద ప్రాసెసర్ సెండ్స్ ఏ రీడ్ రిక్వెస్ట్ టు ఎన్ ఐఓ డివైజెస్ ద బ్రిడ్జ్ ఫార్వర్డ్ ద కమాండ్ అండ్ అడ్రస్ టు ద పీసీఐ బస్. ప్రాసెసర్ అనేది దీంతో కమ్యూనికేట్ చేయాలి అంటే ఐఓ డివైజెస్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఫస్ట్ దేనికి ఇవ్వాలి, పీసీఐ బ్రిడ్జ్కి ఇవ్వాలి. నెక్స్ట్ దాని నుంచి పీసీఐ బస్కి రావాలి. నెక్స్ట్ వెన్ ద బ్రిడ్జ్ రిసీవ్ ద డివైజెస్ రెస్పాండ్ ఇట్ ఫార్వర్డ్ ద డేటా టు ద ప్రాసెసర్ యూజింగ్ ద ప్రాసెసర్ బస్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఆ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని పీసీఐ బస్ అనేది దేనికి ఇస్తుంది, పీసీఐ బ్రిడ్జ్కి ఇస్తుంది. పీసీఐ బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుంది అంటే
ప్రాసెసర్ బస్ ద్వారా దేనికి ఇస్తుంది అంటే ప్రాసెసర్కి ఇస్తుంది. ఈ పీసీఐ బస్సెస్కి ఏం కనెక్ట్ చేస్తాము, ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాం, యూఎస్బీ హబ్ కనెక్ట్ చేస్తాం, ఎస్ఈఎస్ కనెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ ద పీసీఐ బస్. నెక్స్ట్ వన్ ARM bus. ARM bus designed by ARM Corporation. This bus is designed to interface with the ARM line of processor. ARM bus అనేవారు ఎవరు డిజైన్ చేశారు అంటే ARM కార్పొరేషన్ అనమాట. ఇట్ ఇంటర్ఫేస్ ద మెమరీ ఎక్స్టర్నల్ డీరామ్. ఇది దేంతో ఇంటర్ఫేస్ అయి ఉంటుంది అంటే మెమరీ ఎక్స్టర్నల్ డీరామ్ అనమాట. ఇట్ కనెక్ట్ 32-bit డేటా అండ్ 32-bit అడ్రస్ లైన్. AMB డివైడెడ్ ఇంటూ 3 categories. AMBని ఎలా ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాం, 3 categoriesగా డివైడ్ చేస్తున్నాం. ఏంటంటే AHB, ASB, APP. AHB అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ హై పర్ఫార్మెన్స్ బస్. ASB అంటే ఏంటి అడ్వాన్స్డ్ సిస్టమ్ బస్. APB అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ ప్రిఫరల్ బస్ అనమాట. ద బ్రిడ్జ్ ఇంటర్ఫేస్ ద మెమరీ అండ్ ఎక్స్టర్నల్ చిప్ IO devices which operated at low speed using AMBA APB. బ్రిడ్జ్ అనేది ఇంటర్ఫేస్ అవుతుంది దేంతో మెమరీ అండ్ ఎక్స్టర్నల్ చిప్ IO డివైజెస్తో. ద మ్యాక్సిమమ్ AHB BPS bandwidth in 16 times the ARM processor clock. చూడండి ఇక్కడ ఏంటి అంటే మనం హై బ్యాండ్విత్ ఎక్స్టర్నల్ మెమరీ ఇంటర్ఫేస్ తీసుకున్నాం, అలాగే IO డివైజెస్ ఎక్స్టర్నల్ ప్రిఫరల్స్ తీసుకున్నాం. ఈ ఎక్స్టర్నల్ ప్రిఫరల్స్ ఏంటి అంటే UART, టైమర్, కీప్యాడ్, PIO. వీటిని దేంతో కనెక్ట్ చేస్తున్నాము అంటే APB హై అడ్వాన్స్డ్ ప్రిఫరల్ బస్తో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. అలాగే హై పర్ఫార్మెన్స్ ARM ప్రాసెసర్, హై బ్యాండ్ విత్ ఆన్ చిప్ ర్యామ్, DMS బస్ మాస్టర్. ఇవన్నీ ఏంటి అంటే ఎక్కడున్నాయి అంటే ఆన్ చిప్లో. ఆన్ చిప్లో లోపల ఆన్ చిప్లో ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, దేని ద్వారా పాస్ అవుతుంది అంటే AHB ఆర్ ASB ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. AHB అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ హై పర్ఫార్మెన్స్ బస్, ASB అంటే ఏంటి అడ్వాన్స్డ్ సిస్టమ్ బస్ ద్వారా ఏమవుతాయి అంటే కమ్యూనికేట్ అవుతాయి. హై పర్ఫార్మెన్స్ ARM ప్రాసెసర్ కనుక మాస్టర్గా యాక్ట్ చేస్తే DMS మాస్టర్ అనేది స్లేవ్గా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది మాస్టర్గా యాక్ట్ చేస్తుంటే ఇది స్లేవ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ హై బ్యాండ్ విత్ ఎక్స్టర్నల్ మెమరీ ఇంటర్ఫేస్ని దేంతో కనెక్ట్ చేస్తున్నాము అంటే ఒక బ్రిడ్జ్ ద్వారా APPకి అంటే ఎక్స్టర్నల్ ప్రిఫరల్ డివైజెస్కి కనెక్ట్ చేస్తున్నాం, బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం అనమాట వీటిని. అలాగే ఆన్ చిప్లో ఏం జరుగుతుందంటే AHB ఆర్ ASB ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ ప్రిఫరల్స్ ద్వారా ఏ బస్ని యూజ్ చేస్తున్నాము అంటే APP బస్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ARM ప్రాసెసర్.